ప్రపంచ యుద్ధం త్వరలోనే రాబోతోంది. పెద్దగా దూరం కూడా లేదు, కానీ దానివల్ల లాభం కూడా లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. మూడో ప్రపంచ యుద్ధం రాబోతోంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. త్వరలోనే ఈ మూడో ప్రపంచ యుద్ధం రాబోతోంది. మిడిల్ ఈస్ట్ ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు ట్రంప్. అయితే మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా ఆపేందుకు నేను ప్రయత్నిస్తా, అయితే ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతలు పునరుద్ధరించడమే నా టార్గెట్గా ఉంది, కానీ అది వచ్చేలా కనబడుతోంది, కానీ దానివల్ల ఎవరికి లాభం కూడా లేదని మాట్లాడుకోవడం. ఒకవైపు వస్తుందని చెప్పడం, ఇంకోవైపు లాభం లేదని చెప్పడం, ఆ తర్వాత నేను శాంతి భద్రత కోసం ప్రయత్నం చేస్తున్నా అనడం, నేను ఆపకుండా ప్రయత్నిస్తా అని చెప్పడం అని కూడా కొన్ని హాట్ కామెంట్స్గా ఉన్నాయి. నిన్న రష్యా అండ్ అమెరికా మధ్య జరిగినటువంటి ఆ చర్చల మధ్య సౌదీ అరేబియా వేదిక జరిగినటువంటి ఈ మాటల తర్వాత, ఈ యొక్క చర్చల అనంతరం ట్రంప్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు, ఒక మీడియా కాన్ఫరెన్స్లో ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. మూడో ప్రపంచ యుద్ధం అంటే ఆయన మాట్లాడిన మాటలు కేవలం ఒక రాష్ట్రానికో ఒక సంబంధిత ఒక పర్టికులర్ ప్లేస్కో లేకుంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించింది కాదు, ఏకంగా ప్రపంచాన్ని వణికించేటువంటి వార్త మాట్లాడొచ్చారు ఆయన. సో ఒకసారి ఆయన ఏం మాట్లాడారో, ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఉద్దేశించి ఎలా రాబోతోంది ఏంటని మాట్లాడారనేది ఒకసారి ఆయన మాటలు వినండి. Around the world, I'm moving quickly to end wars, settle conflicts, and restore the planet to peace. I want peace, and I don't want to see everybody being killed. And you take a look at the death in the Middle East and the death that's taking place between Russia and Ukraine. It's been going on, and we're going to end it. There's no profit for anyone in having World War III, and you're not so far away from it. I'll tell you right now. You're not so far away. If we would have had this administration for another year, you would have been in World War III, and now it's not going to happen. Around the world, I'm moving quickly to end wars. టీవీ ట్రంప్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసమే నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్తూనే మరోవైపు మూడో ప్రపంచ యుద్ధం రాబోతోంది. రష్యా, ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించినటువంటి అన్ని యుద్ధాల కారణంగా ఈ మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా నేను దాన్ని ముగించే ప్రయత్నిస్తున్నాను, కానీ అది సాధ్యపడాలా లేదు. అది వచ్చే అవకాశం ఉంది, కానీ వచ్చినా కూడా ఎవరికి లాభం జరగదు అని మాట్లాడుకొచ్చారు ఆయన. ఈ మరిన్ని అప్డేట్ సచిన్ అందిస్తారు. సచిన్, ఏంటి ఎలా చూడాలి? ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధం రాబోతోంది, కానీ దాన్ని ఎవరికి లాభం కూడా ఉండదు, నేను ప్రయత్నిస్తున్నాను, శాంతి భద్రత నెలకొల్పడం కోసం నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నానంటూ మాట్లాడుకొచ్చారు. ఈ యొక్క మాటలు ఎలా చూడాలి అంటే, ఏ స్థాయిలో ఆయన మాట్లాడారు అంటే, ఏ దేశాలని ఏ యుద్ధాలను ఉద్దేశిస్తూ మాట్లాడుకొచ్చారు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ గా మనోజ్, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉందంటే కనుక, నేను ఆపుతాను అనే మాట చెబుతూనే ఆయన ఏమైనా యుద్ధానికి పురుగులు పుట్టినాడా అనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. ఎందుకు ఇక్కడ ఈ మాట ఉపయోగించడం జరుగుతోందంటే, ఇక్కడ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని డిక్టేటర్ గా అభివర్ణిస్తున్న పరిస్థితి. దాంతో పాటు ఇరాన్ కి సంబంధించి, ఇరాన్ విషయాన్ని పక్కన పెడితే ఇజ్రాయెల్ కి గాజాకు సంబంధించి నేను ప్రపంచ శాంతి కోరుకుంటానని చెప్పి ట్రంప్ అనడం ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ గానే కనిపిస్తోంది. ఎందుకంటే ఒక పక్క అమెరికాకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయో చూసాం. దాంతో పాటు ఇటు గాజా ఇష్యూ కావచ్చు, గాజాలో ఇప్పటికీ 40,000 మంది పైగా మృతి చెందిన పరిస్థితి. ఆ గాజా మీద మరి ముఖ్యంగా హమాస్ అంటే ఎక్కడ నేరుగా పేరు ప్రస్తావించలేదు, హమాస్ కి సంబంధించి తుదుముట్టిస్తానంటూ అక్కడ చెప్పినట్టు అక్కడికే 40,000 మంది మృతి చెందిన పరిస్థితి. సో ఒక విధంగా చెప్పడం, అక్కడ యుద్ధాన్ని ఏ సందర్భంలో ఏ సమయంలో తీసుకువెళ్తాడో తెలీదు. ఇక యుక్రెయిన్ కి దాంతో పాటు రష్యాకి సంబంధించి, రష్యాతో భేటీకి సంబంధించి అసలే ఉప్పు నిప్పు కింద మాట్లాడుకుంటుంటారు అమెరికా రష్యాకు సంబంధించి. అన్నింటినీ ఒక చోటకి సౌదీ అరేబియా తీసుకొచ్చిన సందర్భంలో సౌదీ అరేబియాకు కృతజ్ఞతలు చెప్తూ మాట్లాడుతున్న పరిస్థితి. దాంతో పాటు తైవాన్ కి సంబంధించి, తైవాన్ కి అలాగే చైనాకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఇష్యూస్ ని ట్రిగ్గర్ చేసిన పరిస్థితి, అమెరికా హస్తం గురించి మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నాన్సీ పెలోసి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఇష్యూ రైజ్ అయింది. సో ఎక్కడ చూసుకున్నా ఈ అంశానికి సంబంధించి ఎక్కడో దగ్గర అంటే ప్రపంచంలో ఎటువంటి అనిశ్చితి అయినా ఎక్కడో అమెరికా భాగస్వామ్యం లేకపోతే అమెరికా సంబంధించిన పాత్ర ఎక్కడో దగ్గర కనిపిస్తోంది. ఇప్పుడు కూడా ఇంకోసారి ప్రపంచంలో యుద్ధ పరిస్థితులకి కారణం అమెరికా రేకెత్తించబోతోందనే దానికి మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి ట్రంప్ వ్యాఖ్యలు. మూడో ప్రపంచ యుద్ధం అంటూనే ట్రంప్ ఏమంటున్నాడు, మూడో ప్రపంచ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దగ్గరలో లేదు, ఎంత దూరంలో లేదు, చాలా దగ్గరలో ఉంది అంటూనే దాన్ని నేను జరగనివ్వను అంటాం. ఒక అగ్రరాజ్యానికి సంబంధించి అధ్యక్షుడు చేయడం ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించిందని చెప్పుకోవాలి.
ఎందుకు ఇలా చేస్తున్నారు ట్రంప్? ఇక్కడ 2-3 విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అంతటి అనిశ్చితి ఉందా? ఇక్కడ 2-3 అంశాలు ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను మనోజ్. ఎందుకంటే మొదటిది, ట్రంప్ ఇక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు. డ్రిల్ బేబీ డ్రిల్ అంటూ అక్కడ ఆయిల్ ని తోడుతున్నాడు. ఇది మొదటి పరిణామం. రెండోది చూసుకుంటే కనుక ఆయా దేశాలకు సంబంధించిన అందరినీ తరిమేస్తున్నాడు. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్ని పంపించేస్తున్నాడు. రైట్, ఇది అమెరికన్లకు సంబంధించి గుడ్ న్యూస్ కింద చెప్తారు. అఫ్ కోర్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఎవరు ఎంకరేజ్ చేయరు. కానీ ఇక్కడ ప్రధాని మోదీ లాంటి వాళ్ళు ఒక అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని. సో దీనికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. సరే, ఈ విషయాన్ని కూడా పక్కన పెడతాం. ఇక రెండో అంశం, అమెరికా ఫస్ట్ అంటున్న నేపథ్యంలో వివిధ దేశాల మీద సుంకాలు విధిస్తున్నాడు. ఇప్పటికీ టారిఫ్స్ యుద్ధం చేస్తున్నాడు. దాంతో పాటు వివిధ దేశాలకు సంబంధించి ఆంక్షలు విధిస్తున్నాడు. ఇలాంటి ఇదో రకమైన యుద్ధం అనే మాట ఇక్కడ వినిపించడం జరుగుతోంది. ఈ రెండు. ఇక మూడోది కీలకంగా మాట్లాడుకుంటే యుక్రెయిన్ కి సంబంధించి, యుక్రెయిన్ ఇన్నాళ్ళు ఆధారపడింది నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు అమెరికా మీద. ఇది ఇన్ఫాక్ట్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఇదే మాట చెప్పుకొచ్చాడు. యుక్రెయిన్ ఎన్నాళ్ళు నిలిచిందంటే కారణం, యుక్రెయిన్ ఎన్నాళ్ళు యుద్ధం చేయగలిగిందంటే ఎప్పుడో 2022 నుంచి 2025 వరకు ఆ రష్యాతో పోల్చుకుంటే ఏమీ కాదు. రష్యా ముందు ఒక చిన్న దేశం ఇలా నిల్చొని పోరాడగలిగిందంటే కనుక. అంటే సచిన్, హమాస్ ఇరాన్ ఈ యుద్ధం జరుగుతోంది, గాజా యుద్ధం జరుగుతోంది, ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. పైపెచ్చు నేను శాంతి భద్రత నెలకొల్పడం కోసం ప్రయత్నం చేస్తున్నానని ట్రంప్ మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఇజ్రాయెల్ చేసేటువంటి ఆ యుద్ధానికి సంబంధించి మద్దతుగా నిలుస్తూ మొన్నటికి మొన్న గాజా పైన ఒక చాలా సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఏకంగా తమ బందీలను పంపించకపోతే, హమాస్ పైన తమ బందీలను పంపించకపోతే ఒక ఫిక్స్డ్ పీరియడ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మీకు నరకమే అని కూడా మాట్లాడుకొచ్చారు. అంటే ఆయన నిజంగానే శాంతి భద్రత నెలకొల్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే యుద్ధానికి మరింతగా ఆజ్యం పోస్తున్నారా అర్థం కాని పరిస్థితి. ఏకంగా యుక్రెయిన్కి సంబంధించి కూడా అటు రష్యాతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఉక్రెయిన్ అధ్యక్షుని ఉద్దేశిస్తూ ఆయన ఒక నియంత చిన్న భూమి కోసం ఇంతలా యుద్ధం చేయాలా, అనవసరంగా గెలుపుకున్నారు అని చెప్పి కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. సో ఇదంతా ఆయన నిజంగానే పీస్ కోసం ప్రయత్నం చేస్తున్నారా, యుద్ధం కోసం రెచ్చగొడుతున్నారా అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? రైట్, ఈ అంశానికి సంబంధించిన వస్తున్నాను. ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టుగా 2-3 పాయింట్లు. మొదటిగా చమురుడికి సంబంధించి, అంటే ఆయిల్ ప్రైసెస్ కి సంబంధించి ఆ అంశానికి సంబంధించి అంతకన్నా ముందు ఇక్కడ ఆయిల్ రిజర్వ్స్ ని పెట్టుకుంటాడు మొదటిది. రెండోది బట్ట సుంకాల యుద్ధాన్ని విధించాడా ఆ దేశాల మీద. ఇక మూడో కీలక పరిణామం, ఎప్పుడైతే యుక్రెయిన్ కి సంబంధించి ఆర్థిక సాయం కావచ్చు, ఆర్థిక సాయం అంటే ఈ మరి ముఖ్యంగా అమ్యునేషన్స్ అంటే యుద్ధ సామాగ్రికి సంబంధించి వాటిని మద్దతుగా, సైనిక మద్దతుగా కాకుండా ఇక్కడ యుక్రెయిన్ కి వెన్నదినగా నిలిచిన అమెరికాకు సంబంధించి ఇప్పుడు సైనిక సాయాన్ని నిలిపివేసిన పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో పశ్చిమ దేశాలన్నీ కూడా భద్రతను కట్టుదిట్టం చేసుకుంటున్నాయి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనోజ్. ఎందుకు నేను ఇంపార్టెంట్ పాయింట్ అంటున్నానంటే కనుక పశ్చిమ దేశాలన్నీ కూడా తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నాయి. అవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన సైనిక సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్టర్నేటివ్స్ ఇప్పటికీ నేటోకి సంబంధించి మాట్లాడుకుంటే, నేటోకి సంబంధించి అక్కడ అమెరికా భాగస్వామ్యం సంబంధించి కూడా ఉంది. కానీ ఇక్కడ పశ్చిమ దేశాలు అంటే యూరోపియన్ యూనియన్ కి సంబంధించి, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్ అంతా తమ సైనిక అంటే ఒక ఫార్ములేషన్ ఏర్పడి తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకొని దానికి మద్దతు ఉండాలి. అప్పుడు ఇప్పటికే యూరోపియన్ యూనియన్ కి సంబంధించి సైనిక అవన్నీ కలిసికట్టుగా ఉన్నాయి, కావాల్సినప్పుడు సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. కానీ ఇక్కడ కొద్ది రోజుల క్రితం కంక్లూడింగ్, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ మాట్లాడుకుంటుంది, పశ్చిమ దేశాలకు మరి ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ కి సంబంధించి కనుక మీటింగ్ పెట్టుకోవడం వెనకాల చాలా కీలకమైన పాయింట్ చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికాను యూరోపియన్ యూనియన్ నమ్మట్లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మనకి. ఒకవేళ యూరోపియన్ యూనియన్ కి సంబంధించి కనుక ఇటు యుక్రెయిన్ కి మద్దతుగా వెళితే, ఎందుకంటే ఇక్కడ కొద్ది రోజుల క్రితం స్టార్మర్ మద్దతు ఇచ్చిన సందర్భం, అటువంటి నేపథ్యంలో యుక్రెయిన్ కనుక మద్దతు వెళ్తే, ఇక్కడ యూరోపియన్ యూనియన్ రష్యాకు అమెరికా మద్దతు వెళ్తే ఇది వెళ్లే అవకాశం లేదు. ఇఫ్ ఇన్ కేస్ యుక్రెయిన్ విషయంలో కనుక వెళితే అప్పుడు సినారియో మారుతుంది. ప్రపంచ యుద్ధానికి సంబంధించి చాలా 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 దగ్గరలో ఉందని కూడా ఎటువంటి అభిప్రాయం లేదు, ఇది జరగకూడదని కోరుకోవాలి. రైట్ సచిన్, సో మొత్తం మీద ట్రంప్ మాటల్ని ఎలా చూడాలో అర్థం కాని పరిస్థితి. ఆయన మొదటి నుంచి కూడా ఆయన 47వ అధ్యక్షుడిగా అమెరికాకి ఎన్నికైన రోజు నుంచి కూడా ఇప్పటివరకు ప్రపంచ దేశాల వణికించేటువంటి మాటలే మాట్లాడుతున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన మాట్లాడే మాటలు ఒక్కొక్కటి సంచలనంగా మారాయి. ఇప్పుడు ఏకంగా 3వ ప్రపంచ యుద్ధమే రాబోతోంది, నేను ప్రపంచ దేశానికి శాంతి నెలకొల్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అంటూనే ఒకవైపు హమాస్ని బెదిరించడం, మరోవైపు ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలవడం. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడి పైన ఆయన కూడా ఒక సంచలన ఆరోపణలు చేశారు.
కావాలని ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు. రష్యాతో తప్పుగా అనాలోచితంగా యుద్ధాన్ని స్టార్ట్ చేసుకున్నాడు. ఒక చిన్న భూమి కోసం ఎంత ప్రయత్నం చేశాడంటూ మాట్లాడుకుని రావడం, ఇవన్నీ కూడా ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నటువంటి కంక్లూజన్ ఇస్తున్న అర్థం కాని పరిస్థితి. మరోసారి మూడో ప్రపంచ యుద్ధంతో గురించి మాట్లాడుకొచ్చాడు ఆయన. మళ్ళీ మీరు వినండి. సో నిజంగా మీరు కనుక ఈ యొక్క విషయాలపైన అవగాహన ఉండి కనుక ట్రంప్ ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు, ట్రంప్ ఈ రకంగా ప్రస్తావిస్తూ ఉన్నారంటే నిజంగా ఆ స్థాయిలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందా? వస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా తునాతునకలైపోయే అవకాశం ఉంది, చాలా చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. Moving quickly to end wars, settle conflicts, and restore the planet to peace. I want peace, and I don't want to see everybody being killed. And you take a look at the death in the Middle East and the death that's taking place between Russia and Ukraine. It's been going on, and we're going to end it. There's no profit for anyone in having World War III, and you're not so far away from it. I'll tell you right now, you're not so far away. If we would have had this administration for another year, you would have been in World War III, and now it's not going to happen. Он заебал. Брат заснял. Раскинешь нам? Вот тут все охуенно. RTV